కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. కండిషన్స్ ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 4వ తేదీలోపు రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. మరోవైపు చిత్రపురి కాలనీ కమిటీ రద్దయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. కండిషన్స్ ను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 4వ తేదీలోపు రంగారెడ్డి జిల్లా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. మరోవైపు చిత్రపురి కాలనీ కమిటీ రద్దయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఓవర్ టు యు. ఎస్, చిత్రపురి కాలనీ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ బిగ్ టీవీ స్టూడియోకి వచ్చారు. ఆరోపణలు ఎంతవరకు నిజం, ఆ ఫ్లాట్లు ఎవరికి ఇచ్చారు, అందులో అనర్హులు ఉన్నారా అర్హులు ఉన్నారా అనేది వల్లభనేని అనిల్ సమాధానం చెప్పున్నారు. నమస్తే అండి. స్ట్రేట్గా మీకు వచ్చారు. ఈ నా చేతిలో ఉన్న కాపీ కోర్టు ఆర్డర్ కాపీ 23rd రోజు వచ్చింది, మీకు తెలిసే ఉంటుంది. మీ బెయిల్ రద్దు చేయడం వెనుక కారణాలు ఏంటి? యాక్చువల్లీ 2021లో ఒక కేసు పెట్టడం జరిగిందండి. దాన్ని 2024లో నన్ను పిలిచి ఇట్లా ఎఫ్ఐఆర్ బయటకు తీసి నన్ను రిమాండ్ చేయడం జరిగింది. దాని మీద నేను జూన్లో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. యాక్చువల్లీ బెయిల్ కండిషన్స్ ఉన్నమాట అంటే నాకు తెలియలేదు. యాక్చువల్లీ నేను 26వ తేదీ ఉదయం బయటకు వచ్చాను. వచ్చిన వెంటనే డైరెక్ట్గా మా ఫాదర్గా బాగలేదని మేము వెళ్ళినమాట వాస్తవం. కాబట్టి తర్వాత పాస్పోర్ట్ సరెండర్ చేసుకున్నారు కదా, అంటే సిటీ ఇండియా దాటొద్దామో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది వెళ్ళాక. అంటే సాటర్డే రోజు నేను వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిన తర్వాత, ఎందుకంటే దాంట్లో కండిషన్లో ఎవరి సాటర్డే మండే పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని ఉంది. నేను గురువారం రోజు విజయవాడ వెళ్ళినమాట అయితే వాస్తవం. ఇక్కడ తప్పు జరిగింది. అంటే విజయవాడలో మీరు మీ ఫాదర్ ఆరోగ్యం అని చెప్తున్నారు, కానీ మీరు కేవలం మీటింగ్ పెట్టడానికే వెళ్ళారని చెప్పి పోలీసులు కోర్టులో చెప్పిన పరిస్థితి. లేదండి, పోలీసులు ఏం చెప్పలేదు. లేదు, మీ 5 బెయిల్ ఉల్లంఘనలో నేను మీకు చెప్తాను వినండి. ఒకటి, విజయవాడలో మీరు మీటింగ్ పెట్టారు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు, సొసైటీ వాళ్ళని బెదిరించారు, మెంబర్షిప్ నుంచి తీసేశారు అని 5 కండిషన్స్ మీద మీ బెయిల్ రద్దు చేయడం జరిగింది. లేదండి, యాక్చువల్లీ నేను వైలేట్ అయింది. నాకు సిటీ పరిధి దాటకూడదని దాంట్లో కండిషన్ ఉంది. నాకు అది తెలియక నేను వెళ్ళాను. మా ఫాదర్కి బాగాలేదన్నమాట వాస్తవం. అది ఇప్పటికైనా సరే స్టిల్ నో హాస్పిటలైజ్డే వెళ్ళాను. కాబట్టి అదే రోజు రామోజీరావు గారు చనిపోయింది, అక్కడ చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం ఉంది. యాజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందే తప్ప అది కావాలని చేసింది కాదు. ఏదైనా న్యాయస్థానం తీర్పుని గౌరవించాలి కాబట్టి నేను తప్పుని అంగీకరించాను. నేను అంగీకరిస్తున్నాను కూడా, ఎందుకంటే నాకు తెలియక వెళ్ళాను, అది వాస్తవం. కానీ ఆ రోజు నుంచి నేను సాటర్డే రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సాటర్డే రోజు నాకు కండిషన్స్ అన్ని ఆ రోజు చెప్పారు. క్లియర్గా సిటీ దాటకూడదు, ఏదన్నా సరే సాటర్డే మండే మా దగ్గరికి వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పారు. మేము పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్ రావాలని చెప్పారు. అవి 4 కండిషన్లు మాకున్నాయి. ఆ 4 కండిషన్లు ఏవైతే ఉన్నాయో కండిషన్ల ప్రకారం నేను ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నాను. ఆ రోజు నుంచి అయితే ఈ రోజు దాకా ఒక వైలేట్ కాలేదు నేను. ఆ తర్వాత నాకు ఆ కండిషన్స్ అయిపోయిన తర్వాత యథావిధిగా ఉన్నాను. కానీ ఇవాళ హైకోర్టులో తాజాగా మీ 15 ఎఫ్ఐఆర్ల పైన మీరు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఇవాళ మీ ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉందో మీరు నిందితుడిగానే ప్రూవ్ చేస్తూ వాదనలు వినిపించారు. ఎందుకు మీరు హైకోర్టుకు వెళ్ళారు? మీరు క్వాష్ పిటిషన్లను అంటే ఆ మొత్తం ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని చెప్పి. యాక్చువల్ అవన్నీ కూడా నా వ్యక్తిగత కేసులు కాదండి. అవి నేను సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి నా మీద పెట్టారు. దాంట్లో కేసులు పెట్టిన వాళ్ళు కూడా మీరు అన్ని పరిగణలో వివరంగా వెళ్తే ఫ్లాట్ రాని వాళ్ళు, నేను డబ్బు కట్టాను నాకు ఫ్లాట్ రాలేదు అనే విషయాలే తప్ప నాకు డబ్బు ఇచ్చారు వాళ్ళకి డబ్బు ఇచ్చారు నా వ్యక్తిగత కేసులు కాదు. అవి సొసైటీ కేసులు. అవి సొసైటీ కేసులు న్యాయపరంగా ఉన్నాయి కాబట్టి అది న్యాయపరంగానే ఎదుర్కొందామని చెప్పేసి మేము తప్పు చేయలేదు కాబట్టి దాని ప్రకారం వెళ్ళి మేము స్క్వాష్ అడిగాం. అంటే పోలీసులు అమాయకులై మిమ్మల్ని అరెస్ట్ చేసిరా? ఏది? ఆ 15 ఎఫ్ఐఆర్లకు సంబంధించి అంటే అరెస్ట్ చేయంలోనే నేను అన్యాయం చేసినట్టు కాదు కదండి.
అది రేపు పొద్దున ఎంక్వైరీ జరిగింది, ఎంక్వైరీకి మేము సహకరిస్తాము. దీని ఎంక్వైరీలో మేము అన్ని విషయాలు కూడా మేము నిరూపణ చేసుకుంటాం. ఎందుకంటే సొసైటీ కేసులు ఎవరైనా సరే సొసైటీ అన్నాక అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ ఉన్న కేసులన్నిటికీ కూడా నేనే భరాయించాలి కాబట్టి ఇప్పుడు ఆ కేసులన్నిటికీ నేను బాధ్యత వహిస్తున్నానే తప్ప దాంట్లో నేనేం తప్పు చేసినట్టు కాదు. అది తప్పు అయినట్టు కనుక నిరూపణ అయితే ఆ రోజు శిక్షకు మేము బాధ్యత అవుతాం తప్ప ఇప్పుడేమి నేనైతే తప్పు చేయలేదు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పెషల్ కేసు కింద పరిగణించారు. 3 కోట్ల పైన కేసు ఉంటే కనుక ఎకనామిక్ అఫెన్స్ వింగ్కి బదిలీ చేయాల్సిన అవసరం ఉంటుంది చట్ట ప్రకారం. 100 కోట్ల ఆరోపణలున్న కేసు ఎకనామిక్ అఫెన్స్కి వెళ్ళింది. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సార్, ఎకనామిక్ అఫైర్స్ కింద ఏ పరిధిలో వెళ్ళిందనే దాని గురించి నేను మాట్లాడకూడదండి. అది ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళింది కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. 100 కోట్లు అనేది అన్నారు. అది 100 కోట్లు అనేది జగమెరిగిన సత్యం, అందరికీ తెలిసిందే. 51 ఎంక్వైరీ జరిగింది. అదే ఇప్పుడు నా పరిధిలో జరగలేదు, నేను చేసింది కాదు. అది గత 2005 నుంచి 2020 దాకా జరిగిన ఎంక్వైరీ వేయడం జరిగింది. 2021లో రిపోర్ట్ రావడం జరిగింది. 111 కోట్లు కాంట్రాక్ట్కి అడ్వాన్స్ ఇచ్చారని చెప్పేసి బహిరంగ అందరికీ తెలుసు. ఎందుకంటే సొసైటీ విషయం మా పబ్లిక్ మా జనలబడిలో నిర్ణయిస్తాము. జనలబడిలో నాకు 51 ఎంక్వైరీలో 111 కోట్లు కాంట్రాక్ట్కి అడ్వాన్స్ ఇచ్చారని రిపోర్ట్ నాకే ఇచ్చారు. ఇది ఇప్పుడు నేను వచ్చాక జరిగిన కేసు కాదండి. ఇది 100 కోట్లు అనేది జరిగింది అనేది 2005 నుంచి 2020 వరకు ఎంక్వైరీ రిపోర్ట్. అది రిపోర్ట్లో కాంట్రాక్ట్కి అడ్వాన్స్ ఇచ్చారని చెప్పి తేల్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ కూడా కోర్టు పరిధిలో ఉంది. 51 ఎంక్వైరీ అయిపోయింది. దాని తర్వాత 60 ఎంక్వైరీ జరిగింది. సర్చార్జ్ రిపోర్ట్ జరిగింది. అది మన ట్రిబ్యునల్ కోర్టు పరిధిలో ఉంది. అంటే మీరు కేసు విచారణ నడుస్తుండగానే హైకోర్టు వెళ్ళడం వెనుక మీకు భయం ఏమైనా ఉందా? అంటే నా పైన మొత్తం 100 కోట్ల ఆరోపణలు నా పైన వస్తున్నాయని చెప్పి నేను ఒక్కడనే వెళ్ళలేదు. క్వాష్ వేయడం వెనుక ప్రతి ఎవరైతే ఆరోపించబడుతున్న వ్యక్తి ఉన్నారో ఆరోపించబడుతున్న వ్యక్తికే కోర్టుకు వెళ్ళి నా పైన ఉన్న కేసులు కొట్టేమని అడుగుతారు. అర్థం కాలేదు, క్వశ్చన్ అర్థం కాలేదు. మీ పైన 15 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇప్పుడు 15 ఎఫ్ఐఆర్లలో ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది కేసులో. మీరేమంటున్నారు? నా పైన ఇంకా నేరం రుజువు కాలేదు, ఆ చట్ట పరిధిలో ఏం జరుగుతుందో దానికి నేను బాధ్యులు ఉన్నారు. ఇంకా ఆ నేరము ఏదైతే ఎంక్వైరీ నడుస్తున్న క్రమంలోనే మీరు హైకోర్టుకు వెళ్ళడానికి కారణం ఏంటి? నేను హైకోర్టుకి వెళ్ళిన ఉద్దేశం ఏదండి, నేను స్క్వాష్ అడిగిన ఉద్దేశం నాకు ఆల్రెడీ స్క్వాష్ వెళ్ళాను. 41 నోటీసులు ఇవ్వమని చెప్పి మిగతా కేసుల్లో అన్నీ కూడా నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది ఎకనామిక్ అఫైర్స్ కింద మార్చారు కాబట్టి ఇది మేము 41 నోటీస్ తెచ్చుకున్నాం కాబట్టి అదే కేసులను మళ్ళీ ఎకనామిక్ వింగ్ కింద మార్చారు కాబట్టి మేము దాని పరిధిలో వెళ్ళామే తప్ప దానికి మేము సహకరించకూడదని కాదు. రేపు పొద్దున్న ఎంక్వైరీకి ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా కానీ 41 నోటీస్ ఇవ్వమని ఇస్తుంది. మళ్ళీ ఎంక్వైరీకి సహకరించాలి మేము తప్పనిసరిగా. అంతేగాని నేను ఆ కేసు తప్పు, ఎకనామిక్ వింగ్ తప్పు అని అనలేదు. రేపు ఎకనామిక్ వింగ్ వాళ్ళు పిలిచినప్పుడు 41 నోటీస్ ఇచ్చి పిలుస్తారు. పిలిచినప్పుడు మేము అన్ని వివరాలు వాళ్ళకి ఇస్తాం. కంపల్సరీ మేము అన్ని వివరాలు ఇవ్వాల్సిందే. అంతేగాని కేసు ఎందుకు వేశారు, కేసు కొట్టండి అని నేను వెళ్ళలేదు. మీరు 41 అనే పదాన్ని మీరు వాడారు అక్కడ మీ పిటిషన్లో. అది కంపల్సరీ వాడతారండి. అక్కడ వాడినప్పుడు 41 నోటీసులే ఇస్తారు. ఇప్పుడు నేను 15 కేసుల్లో కూడా మిగతా ఒక కేసులో టెక్నికల్గా మీరు అర్థం చేసుకుంటలేరు. నా పైన కేసులే కొట్టేయమని మీరు అడుగుతున్నారు మీరు, కానీ కింది స్థాయిలో విచారణ జరుగుతుంది. నా కింద కేసుల్లో ఇప్పుడు ఎకనామిక్ అఫైర్స్ కింద మార్చింది 3 కేసులే అండి. 15 కేసుల్లో 3 కేసులకి 15 ఎఫ్ఐఆర్లు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ లో ప్రస్తుతం విచారణ నడుస్తున్నాయి. నేను ఆల్రెడీ మాట్లాడాను, డిసి ప్రసాద్ గారితో మాట్లాడాను. దీనికి సంబంధించిన ఒక 5 టీంలను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అందులో ఏసీపీ మురళీకృష్ణ ఉన్నారు, అదర్ సిఐలు కూడా అందులో ఉన్నారు. వారు ఎవరున్నా మాకు 41 నోటీస్ ఇచ్చి మమ్మల్ని పిలుస్తారు. వాళ్ళు పిలిచినప్పుడు మేము అన్ని వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు 3 కేసులు అంటే నేను చెప్తున్నాను. నాకు అది ఇంకా మాకు నోటీస్ అయితే రాలేదు, పర్సనల్గా నోటీసులు రాలేదు కాబట్టి నాకు తెలియదు. మాకు వచ్చిందైతే మన 3 ఎఫ్ఐఆర్లు వచ్చాయి, 3 కేసుల మీద వచ్చాయి కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నిజంగా 15 కేసుల్లో ఉంటే నాకు మిగతా వాటి గురించి తెలియదని చెప్తున్నాను. నేను మిగతా కేసులు ఎఫ్ఐఆర్లు ఇచ్చారు కాబట్టి వాటికి మేము వెళ్ళడం జరిగింది హైకోర్టుకి. అది హైకోర్టు ఈ రోజు కూడా రాలేదు. రేపు ఏం వస్తుందో తీర్పు తెలియదు. దాన్ని బట్టి ఏదొచ్చినా 41 నోటీస్ ఇవ్వమని చెప్తారు, ఎంక్వైరీకి సహకరించమని చెప్తారు. మేము ఎంక్వైరీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. వల్లభనేని అనిల్కే ఈ సొసైటీలో 3 మెంబర్షిప్లు ఉండడానికి కారణం ఏంటి? నాకు ఉంది 2 మెంబర్షిప్లే అండి. ఒకటి 2015లో 2 మెంబర్షిప్లు, 2020లో 1 మెంబర్షిప్, మొత్తం మీకు 3 మెంబర్షిప్ ఉన్నట్టు అందులో ఉంది రికార్డులో. నాకు మెంబర్షిప్ ఉంది. 5350 మెంబర్షిప్ ఫస్ట్ ఉన్నమాట వాస్తవం. అప్పుడు నేను ఆ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నాను. తర్వాత ఎలక్షన్లో పోటీ చేశాను. మళ్ళీ 8982 మెంబర్షిప్ మీద ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే స్టార్టింగ్ 5350 ఎందుకు మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగిందంటే అప్పుడు మేము సొసైటీలో ఉన్నాం కాబట్టి ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు ఉండకూడదు మెంబర్షిప్ అంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. తర్వాత మేము మెంబర్షిప్కి జాబ్కి రిజైన్ చేసిన తర్వాత యాజ్ పర్ రూల్స్ ప్రకారం, కోఆపరేటివ్ రూల్స్ ప్రకారం మాకు 8982 మెంబర్షిప్ మీద నేను పోటీ చేయడం జరిగింది. నాకు 2 మెంబర్షిప్లు 3 మెంబర్షిప్లు ఉంటే సొసైటీలో ఒకటే మెంబర్షిప్ ఫైనల్గా ఉంటుంది. అందులో ఫోటో కూడా మీరు పెట్టలేదని చెప్పి మిగతా సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫోటో పెట్టకపోతే అది ఎలక్షన్ ఆఫీసర్ని అడగాలి తప్ప నన్ను అడిగితే నేనేం చెప్తాను? నా పేరు మీద నా ఫోటో లేకుండా ఉంటే నేను కాకుండా పోను కదా. 250 మెంబర్షిప్లు అసలు ఫోటోలే లేవు. ఎక్కడ? ఇప్పుడు మీకున్న మెంబర్షిప్లలో
అట్లే ఉండవండి ఫోటోలు ఎందుకు అంటే ఒక ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఉంది, డీసీటీఓ ఎంక్వైరీ రిపోర్ట్ ఫోటోలు అందకపోతే అంటే ఒకటండి, అది ఓటర్ లిస్ట్ అనేది అప్పుడు ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, అది వాళ్ళ పరిధిలో వస్తుంది తప్ప 2020లో ఓటర్ లిస్ట్ లేకపోతే నన్ను అడిగితే నేనేం చెప్తాను? అది గవర్నమెంట్ పని, అది ఓటర్ లిస్ట్ లేకపోతే ఫోటోలు లేకపోతే ఎందుకు లేవు అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తారు, పేర్లు చూస్తారు, వాళ్ళ ఆధార్ కార్డులు చూస్తారు. ఇప్పుడు కొంత సపోజ్ ఉదాహరణకి ఏంటంటే అండి, ఇప్పుడు మేము ఉంటామండి, ఒక మెంబర్ ఉంటాడు, మెంబర్ చనిపోయినప్పుడు వాళ్ళ నామినీకి ఉంటుంది, నామినీ ఫోటోలు కొన్ని ఎక్కుతాయి, కొన్ని ఎక్కువ, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉండకపోవచ్చు, లేకపోవచ్చు. అది ఏదైనా ఎలక్షన్ అనేది ఆధార్ కార్డుతో చూస్తారు కంపల్సరీగా. దాంట్లో అయితే అటువంటి ఫోటోలు లేవు అని చెప్పేసి నా పేరు నాది కాదు అనడానికి కరెక్ట్ కాదు కదా. ఫోటోలు లేకపోవడం వల్ల దాంట్లో అక్రమాలు ఏం లేవు కదా. ఫోటోల వల్ల అది ఫోటోలు లేకుండానే అక్రమాలు చేశారనేది ఏదైతే మీ చిత్రపురి కాలనీ సాధన సమితి అని చెప్పి మీకు అగనెస్ట్గా ఫైట్ చేస్తుంది, వాళ్ళు చెప్తున్నారు. ఫోటోలు లేవు అనేది ఒక ఆరోపణ, అంటే ఆరోపణ అయితే కాదు అది. అంతేగాని ఫోటోలు లేకుండా ఏదో అక్రమాలు చేసే అనేది తప్పు అనేది నేను ఖండిస్తాను. ఇందులో అనర్హులకే ఫ్లాట్లు కేటాయించడం అనేది మీ పైన ప్రధాన ఆరోపణ. చిత్రపురి కాలనీలో ఉన్న కార్మికులకు కాకుండా బయటి వ్యక్తులకి, టీవీ స్టూడియోలో ఉన్న వ్యక్తులకి, టీవీ ఛానల్స్ వ్యక్తులకి మీ పర్సనల్ ఇంట్రెస్ట్తో కేటాయించారని మీ పైన ఆరోపణ. ఒకటే అండి, ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు నేను అంటే వాళ్ళందరూ ఇందులో కార్మికులు కాదు కదా. నేను చెప్పేది అదేనండి, సొసైటీలో మెంబర్షిప్లు తీసుకునేది ఒక క్రైటీరియా ఉంది. ఎనీ సినీ వర్కర్ మన జీవోలో క్లియర్గా ఉందండి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50%, అదర్ స్టేట్స్ 50% సినీ వర్కర్ని తీసుకోమని ఉంది తప్ప దాని ప్రకారమే గత పాలక వర్గంలో కూడా. ఎందుకంటే నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత తీసుకున్న మెంబర్షిప్లు ఓన్లీ 20 మాత్రమే. మీరు ఎన్నన్నా కానీ అది గతంలో తీసుకున్న వాళ్ళని అడగాలి తప్ప నన్ను అడిగినా నేను సమాధానం. నేను తీసుకుంది 20 మెంబర్షిప్లు, కొత్త మెంబర్షిప్లు 20 సినిమా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నేను ప్రెసిడెంట్ అయింది 2020 డిసెంబర్ 10. అంటే బయట వ్యక్తులు కూడా మీ దాంట్లో ఇస్తారా? నాలాంటి వ్యక్తులు కూడా ఇస్తారండి. మరి ఎందుకు ఇచ్చారు బయట వాళ్ళకి? ఎవరికి బయట వాళ్ళు ఉండదండి, యాజ్ పర్ సినీ రూల్ ప్రకారం. అందులో ప్రముఖ ఛానల్లో పనిచేసే దీప్తి వాజ్పేయి కావచ్చు, ఒక కెమెరామెన్ హర్ష కావచ్చు, సమ్ అదర్ పర్సన్స్ కావచ్చు. దీప్తి వాజ్పేయి డబ్బింగ్ ఆర్టిస్ట్ మెంబర్ అండి, హర్ష జూనియర్ ఆర్టిస్ట్ మెంబర్. డబ్బింగ్ ఆర్టిస్టులు దీప్తి వాజ్పేయి ఇప్పుడు స్టిల్ నవ్ మెంబరే ఆమె. ఇప్పుడు నేను మిమ్మల్ని మేనేజ్ చేసి నేను కూడా ఒక కార్డు తెచ్చుకోవచ్చు, ఏముంది అందులో? ఇంకా అది వాళ్ళని అడగాలి తప్ప మమ్మల్ని అడిగితే ఏం లాభం అండి? వాళ్ళందరూ కూడా నిందితులయ్యారు కదా. ఇప్పుడు ఇందులో ఒకరు చేర్పించారు, ఒకరు చేర్పించకపోవడం కదా, అందరూ కూడా నిందితులయ్యారు కదా. అట్లా ఉంటుంది. నీకు నిందితులను ఎవరు నిర్ధారణ చేయలేదండి, వాళ్ళు మెంబరా కాదని తర్వాత ఆరోపించబడుతున్నారు. నిర్ధారణ కాదు, ఆరోపించబడుతున్నారు. అవి నిరూపణ అవుతాయి కదా. నిరూపణ అయ్యాక మనం మాట్లాడాలి తప్ప. ఇప్పుడు దీప్తి వాజ్పేయి అన్నారు మీరు, అవును డబ్బింగ్ ఆర్టిస్ట్ కార్డు సబ్మిట్ చేసుకుంటారు వాళ్ళు. రేపొద్దున కార్డులు అడుగుతారు కదా. రేపొద్దున ఏమైనా ఎంక్వైరీ జరిగినప్పుడు మనం ఎంక్వైరీ జరిగింది, అందరిని అడిగారు, సబ్మిట్ చేశారు, రిపోర్ట్ ఇచ్చారు, కొన్ని కార్డులు లేవు అన్నారు, కార్డులు లేని వాళ్ళు తెప్పించండి అన్నారు. దాని ప్రకారం జరుగుతుంది కదా. ఆల్రెడీ జరిగింది, ఎంక్వైరీ కూడా జరిగింది. 51 ఎంక్వైరీ రిపోర్ట్లో క్లియర్గా కార్డ్స్ ఎవరికి లేవో వాళ్ళ పేర్లతో సహా ఇచ్చారు రిపోర్టు. ఆ బుక్ కూడా మీ దగ్గర ఉండే ఉంటుంది క్లియర్గా. 450 మెంబర్షిప్ టాంపరింగ్ జరిగిందనేది మీ పైన ఆరోపణ. ఎప్పుడు జరిగింది? ఈ మధ్యకాలంలో. ఈ మధ్యకాలంలో ఒక ట్యాంపరింగ్ కూడా జరిగి ఉండదండి, కంపల్సరీ జరగదు. నేను ఈ మధ్యకాలం 2020 తర్వాత జరిగిందని నిరూపిస్తే నేను దానికి కట్టుబడి ఉంటాను. నేను క్లారిటీ. అంతకుముందు జరిగిన వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు? అది మీరు గత కమిటీ వాళ్ళని అడగాలి తప్ప. నేను వచ్చింది ఇప్పుడు 2020 డిసెంబర్ 10 తర్వాత నేను ప్రెసిడెంట్. అప్పటి నుంచి నేను బాధ్యత వహిస్తాను. అంతకుముందు కూడా ఏదైనా సరే విషయాలు చెప్పమంటే నేను చెప్తాను, కానీ మీరే బాధ్యత అంటే నేను తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అంటే మొత్తం ఓవరాల్ అక్రమాలు జరగలేవని చెప్పదలుచుకున్నారా? అక్రమాలు అంటే ఏ విధంగా అక్రమాలు? అంటే బయట వ్యక్తులకు ఫ్లాట్లు కేటాయించడం కావచ్చు, సినిమా కార్మికుల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వాళ్ళందరికీ ఫ్లాట్లు రాకపోవడం కావచ్చు, గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో 40 రూపాయల గజం చొప్పున సొసైటీకి అప్పచెప్పింది, కానీ ఆ ఉద్దేశం పక్కదారి పట్టిందనేది చిత్ర పరిశ్రమ అంతా కూడా కోడైకొస్తుంది. యాక్చువల్లీ సార్ మీరు ఇన్డెప్త్గా వెళ్తే ఒక క్వశ్చన్ స్టార్టింగ్ 1994లో మన జీవో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మనకి ఇవ్వడం జరిగింది, యాక్చువల్ ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో. 94 నుంచి 2002 దాకా ఆ ల్యాండ్ని కాపాడుకోవడమే జరిగింది. 40 రూపాయలు ఇచ్చిన దాన్ని ఎకరా 2 లక్షల రూపాయలు ఇచ్చిన దగ్గర నుంచి ఎకరా 24 lakhs దాకా కొనడం జరిగింది కమిటీ వాళ్ళు. అంతా ఒకటేసారి కొనలేదండి, 40 రూపీస్కి ఇచ్చిన మాట వాస్తవం. ఆ రోజు 40 రూపీస్ ఎక్కువ అక్కడ. ఆ రోజు 94లో 40 రూపీసే ఎక్కువ. అయినా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి మనం కొన్నాం. ప్రతిదీ కూడా ఏది ఫ్రీగా తీసుకోలేదు. ఆ రోజు 2 లక్షల ఎకరాల నుంచి 24 లక్షల దాకా 2002 దాకా కొనడం జరిగింది అప్పుడున్న పాలకవర్గ సభ్యులు. కొని దాన్ని 2004లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేయడం జరిగింది. వన్స్ గవర్నమెంట్ నుంచి సేల్ డీడ్ అయిపోయింది సొసైటీకి క్లియర్గా. అప్పుడున్న పరిస్థితులు అనుగుణంగా అప్పుడున్న ప్రభాకర్ రెడ్డి గారు కానీ అప్పుడున్న పాలకవర్గం కానీ అందరూ కూడా కలిసి దాన్ని సొసైటీకి రిజిస్టర్ చేశారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఆధ్వర్యంలో. ఇక వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత టోటల్గా కోఆపరేటివ్ సొసైటీ ల్యాండ్ అయింది తప్ప ఇక గవర్నమెంట్ ల్యాండ్గా లేదు. టోటల్ సొసైటీ హ్యాండ్ ఓవర్లో జరిగింది. ఒకసారి అక్కడ గ్యాప్ చూడండి, 94లో ఇచ్చి 94లో జీవో కూడా క్లియర్గా చూడండి. 3 yearsలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని ఇచ్చారు. 94 నుంచి ఎందుకు అక్కడ జరిగిందంటే కొన్ని
ఆ ల్యాండ్ మళ్ళీ పక్కనే ఉన్న ఆ ఎన్విరాన్మెంటల్ ల్యాండ్ కిందకి వస్తుందని చెప్పి ఆ కొండల వాళ్ళు ఆ ఎన్విరాన్మెంటల్ కేసులు వేయటం, ఆ కేసు నుంచి జయించుకోవడానికి కష్టపడటం జరిగింది. 2004లో అప్పుడు ఐవీఆర్సీల సమక్షంలో సంప్రదింపులు చేసుకొని దాన్ని ఆ సొసైటీని కాపాడుకొని ఆ కొండలు పగలగొట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే 2009 దాకా బ్లాస్టింగ్లు చేసుకుంటే 2009లో రోషయ్య గారి సమక్షంలో భూమి పూజ చేసుకుని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది దీనికి ఎంతో చేసుకుంటూ వచ్చారు, అంతే సడన్గా వచ్చింది కాదు, ఇంకోటి కాదు. 2009లోనే ఆల్రెడీ అప్పటికే కొన్ని కమిటీలు ఏర్పడ్డాయి. 2005లో ఎలక్షన్ జరిగాయి, పాలకవర్గం వచ్చింది. అప్పుడు కుమార వెంకటేష్ గారి ఆధ్వర్యంలో రోషయ్య గారి సమక్షంలో భూమి పూజ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా హెచ్ఎండి పర్మిషన్ 3 ఇయర్స్కే ఇచ్చిందండి. 3 ఇయర్స్కి ఇచ్చినప్పుడు మరి అందరూ సమానంగా డబ్బు కట్టుంటే ఈ ప్రాజెక్ట్ అయిపోవాలి కదా. 2009 నుంచి ఈరోజు 2024 దాకా పని జరిగిందంటే ఇప్పుడు ప్రాజెక్ట్ అందరూ కట్టుంటే సమపాలంగా ఎప్పుడూ ప్రాజెక్ట్ అయిపోయేది కదా. అంటే ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు మరి నా మాట వినిపిస్తుందా మీరు? నూట 89 ఫేక్ అలాట్మెంట్స్ ఇచ్చారని చెప్పి కూడా ఒక ఆరోపణ. 220 ఫేక్ రిజిస్ట్రేషన్లు మీరు చేయడం వల్ల డీసీఓ కూడా ఒక లెటర్ ఇచ్చారు, వాస్తవమేనా? ఎస్ అండి, మాకు జనవరి 2023 ఒక లెటర్ ఇచ్చిన మాట వాస్తవం. 333 ఎందుకని అలా ఇవ్వాల్సి వచ్చింది చెప్తున్నాను, వివరం చెప్తున్నా. 330 రిజిస్ట్రేషన్లు అది చెక్ చేయండి, అప్పటిదాకా ఆపండి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన మాట వాస్తవం. ఇచ్చాక దానికి మేము సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేశాం డీసీఓ మేడంకి. దాంట్లో 151 ఆల్రెడీ 5 మెన్ అలాట్మెంట్ కమిటీ ద్వారా ఉన్నాయి, వాళ్ళ మిస్టేక్సే ఉన్నాయి, దాన్ని కూడా వ్యక్తపరిచాము, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు మళ్ళీ క్లియరెన్స్ అన్ని రిజిస్ట్రేషన్ పర్మిషన్లు ఇస్తున్నారు, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. మిగతావి ఏవైతే ఉన్నాయో 2009 నుంచి 2015 దాకా 6 అలాట్మెంట్లు జరిగాయండి 5 మెన్ అలాట్మెంట్ కమిటీ ద్వారా, యాజ్ పర్ రూల్స్ ప్రకారం జరిగాయి. 4213 అలాట్మెంట్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత 6వ అలాట్మెంట్లో అందరూ 5 మెన్ అలాట్మెంట్ కమిటీ కలిపి ఇక ఏదున్నా సరే మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ పెట్టుకొని జనరల్ బాడీ పెట్టుకొని మీరు మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా సరే ఫర్దర్గా మీరే చేసుకోండి, అలాట్మెంట్ కమిటీకి లేదు అని వాళ్ళు క్లియర్గా రాసిచ్చారు. ఇచ్చిన తర్వాత గత పాలక వర్గం 2016లో 7th అలాట్మెంట్ చేసింది. 252 ఫ్లాట్లు అలాట్మెంట్ అఫీషియల్గా జరిగింది. వాళ్ళు డీసీఓకి సబ్మిట్ చేశారు, తర్వాత రిజిస్ట్రేషన్ జరిగినాయి. అప్పటి నుంచి 2021 దాకా రిజిస్ట్రేషన్ జరిగినాయి. అప్పుడెప్పుడు అబ్జెక్షన్లు లేవు. మేము వచ్చిన తర్వాత 2020 తర్వాత మేము గెలిచినప్పటి నుంచి కూడా మాకు ఇంకా ఇదే మాకు రోజు మాకు కష్టాలే. మాకు సరే గెలిచినప్పటి నుంచి సొసైటీ ఏం కష్టాలు ఉందో మళ్ళీ చెప్తాను. తర్వాత మేము అదే ఫార్ములా ప్రకారం మేము ఆఫీసర్లను సంప్రదిస్తే మా అలాట్మెంట్లు మేము చేసేది ఏం లేదు, మీరే చేసుకోవాలి అంటే మేము క్లియర్గా లెటర్ పెట్టుకొని వాళ్ళకి జనరల్ బాడీ పెట్టుకొని డీసీఓ గారు సబ్మిట్ చేసాం. చేసిన తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత ఈ ఆరోపణలు వీటన్నిటి వల్ల మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు ఆపండి అని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు, మేము ఆపేసాం. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు, ఓకే రైట్ అని చెప్పేసి మేము కూడా దాన్ని సహకరిస్తూనే వెళ్తున్నాం. ఇందులో మైనర్స్కి 9 మందికి మెంబర్షిప్ ఇచ్చారని చెప్పి ఆరోపణ. ఎప్పుడు ఇచ్చారని అది ఎప్పుడు ఇచ్చారని మీరు చెప్పాలి, అధ్యక్షుడిగా మీరు. నాకు తెలియదు. మరి 9 మంది మైనర్లు ఎవరు ఇస్తారంటే వాళ్ళు మేజర్స్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేశారంట ఫ్లాట్స్ని. నాకు తెలియదు. అంటే 9 మంది మైనర్లు ఎవరో తెలిస్తే ఎప్పుడు ఇచ్చారు మెంబర్షిప్లోనే క్లారిటీ ఉంటే నేను మాట్లాడగలను, కానీ మైనర్లు ఎవరో అసలు ఎప్పుడు ఇచ్చారో మరి నాకు అది ఎట్లా క్లారిటీ తెలుస్తుంది? నేను ఉన్నప్పుడైతే ఇవ్వలేదు, నేను దానికి క్లారిటీగా ఉన్నాను. 2015లో 4600 మంది మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఉంటే 4200 మంది ఫ్లాట్స్ అలాట్ చేశారు, అంతే కదా? ఏంటండి, 2015లో 4600 మంది రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు మెంబర్షిప్లో. 4200 మంది ఫ్లాట్స్ అలాట్ చేశారు. 5800 మెంబర్షిప్లు తర్వాత పెంచారంట. అంటే యాక్చువల్ పెంచకూడదని చెప్పి ఒక ఆర్డర్ కూడా ఉందంట కదా? క్వశ్చనే అర్థం కాలేదు అసలు. 2015లో మీ దగ్గర 4600 మెంబర్షిప్లు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి ఆల్రెడీ, అవునా? ఆ క్వశ్చనే తప్పండి, నీ క్లారిటీ చెప్పండి. 2015కే 9153 మంది సభ్యులు మా దాంట్లో. 9153లో ఫ్లాట్లకు సంబంధించి ఇక్కడ మెంబర్షిప్లు ఏంటంటే ఒకసారి మెంబర్షిప్లు కంటిన్యూ పెరుగుతూనే ఉంటాయి, మెంబర్షిప్లు తగ్గవు, మెంబర్షిప్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఫ్లాట్లు ఉంది 4213. అప్పటికి మాకు 2020లో వచ్చేసి మాకు 4813 మా రన్నింగ్ సభ్యులు. 4813 సభ్యులతో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పోటీ చేశారు, ఆమోదించి ఓటర్ లిస్టులో ఆమోదించి సంతకాలు పెట్టి అందరూ ఆమోదించారు. ఆమోదించి చేశారంటే అందరికి అంగీకారం అనే అర్థం. మీ లెక్కలో అయినా 4813 మంది. మిగతా వాళ్ళు ఏమయ్యారు అంటే మిగతా వాళ్ళు రిఫండ్లు తీసుకొని ఉంటారు, కొందరు ఓన్లీ మెంబర్షిప్ కట్టుంటారు. అంటే రిఫండ్లు ఎలా అంటే ఓన్లీ సభ్యత్వం ఆ రోజు 500 రూపాయలు,
రూపాయలు కట్టిన ఫ్లాట్స్ ఇవ్వరు కదా, రూపాయలు రిఫండ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత కొందరు ఇన్స్టాల్మెంట్ వైజ్ కడతారు, స్టార్టింగ్ 5 ఇన్స్టాల్మెంట్సే కడతారు. కొందరికి అలాట్మెంట్ కాకపోయి ఉంటే వాళ్ళ డబ్బు వాళ్ళు రిఫండ్ తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ రిఫండ్ సభ్యులు. యాక్టివ్గా ఉన్న మంది 4813 మంది. దాంట్లో 4813 మంది పోతే మిగతా 500 మంది వెయిటింగ్ సభ్యులు. అది లెక్క. 60 కోట్ల రూపాయలు కట్టి వెయిటింగ్ లిస్టులో ఉన్న దాదాపు 500 మంది ఉండగా డబ్బులు లేవని చెప్పి కొత్త మెంబర్షిప్ మీరు ఇచ్చారని చెప్పి మీ పైన ఆరోపణ. నేను ఇందాక చెప్పాను కదండి, నేను 20 మెంబర్షిప్లు ఇచ్చిన మాట వాస్తవం అని. అంటే 60 కోట్లు ఆల్రెడీ కట్టారు కదా వాళ్ళంతా. అదేనండి చెప్పాను. ఎవరైతే 4813 మంది 2020కి ఉన్నారో వాళ్ళు 4213 పోతే ఇంకా మిగతా సభ్యులు ఉన్నారు 550 మంది. దానికి సంబంధించి 60 కోట్ల రూపాయలు వెయిటింగ్ మనీ ఆ రోజే ఉంది, వాళ్ళందరికీ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరిగింది అప్పటికే. కానీ సొసైటీలో ఉన్న కష్టాల్లో ఉండటం వల్ల 2015 నుంచి సొసైటీ కష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే ఐవీఆర్ఎస్ఎల్ ఐపీ పెట్టడం వల్ల టోటల్గా మెంబర్కి డబ్బులు ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. మీరు రిఫండ్ అప్లై చేసినా కానీ డబ్బులు ఉండేవి కాదు. ఏదైతే కొద్దిగా డబ్బులు ఉంటాయో గత పాలక వర్గం కూడా బ్యాలెన్స్ చేసుకుంటే అటు వర్క్ని ఇటు చేసుకొని నెలలో చిన్న అమౌంట్లు ఏమన్నా ఉంటే రిఫండ్ మాత్రమే ఇచ్చేయి. అంటే ఒకటేసారి 20 లక్షలు 30 లక్షలు గట్టులు రిఫండ్ ఇవ్వలేక చిన్న అమౌంట్లు రిఫండ్ ఇచ్చుకుంటా వెళ్తేనే ఆ విధంగా చేసుకుంటా వచ్చి ఫైనల్గా 4813 మందికి వచ్చినాయి. అప్పటికి 60 కోట్లు ఉన్నమాట వాస్తవం. ఆ రోజు ఉన్న తర్వాత కూడా 2020లో మాకు సొసైటీ టోటల్గా ఇప్పుడు మీరు అన్నారు చూడండి ఇందాక 100 కోట్లు మీరు అయింది అని. అప్పటికే ఐవీఆర్ఎస్ఎల్ పోలీసులు చెప్తున్న ప్రైమరీ రిపోర్ట్ ప్రకారం అంటున్నాం మేము. వాస్తవం అది, నేను కాదంటలేదు. 111 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని చెప్పేసి 51 ఎంక్వైరీ గౌరవ అధికారులే తేల్చారు. మేము కాదనలేదు. కాంట్రాక్ట్కి అడ్వాన్స్లు ఇచ్చారు, కమిటీ ఏం మిస్యూజ్ చేయలేదు, కానీ మిస్అప్రాపరేషన్ అయిందని క్లియర్గా రిపోర్ట్లో పొందుపరిచారు. ఎవరికి? ఐవీఆర్ఎస్ఎల్కి ఇచ్చారు, ఎస్వీఆర్ఎంకి ఇచ్చారు, యువర్స్ కన్స్ట్రక్షన్కి ఇచ్చారు అని ఈడబ్ల్యూఎన్ఎస్కి ఇచ్చారని చెప్పి 4 కంపెనీలకు అడ్వాన్స్ రూపంలో ఇచ్చారు. ఇదంతా కూడా జరిగింది, ఇవంతా కూడా వసూలు చేయండి అని చెప్పేసి మాకు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. 111 కోట్లు ఆ రోజుకే. ఆ రోజు సొసైటీలో నేను ప్రెసిడెంట్గా అయిన రోజుకి సొసైటీలో ఏమి డబ్బు లేదు. తీసుకున్న అప్పు డబ్బులను తీసుకెళ్ళి కంపెనీలకు చెప్పారా? కంపెనీల దగ్గర అడ్వాన్స్ రూపంలో వెళ్ళిపోయింది. ఎవరు దీనికి బాధ్యులు ఎవరు మరి మిస్అప్రవేషన్ కానీ? అంటే కాంట్రాక్ట్ లేదని పని చేస్తామని చెప్పేసి అడ్వాన్స్లు తీసుకున్నారండి ఐవీఆర్ఎస్ఎల్. అంటే అందులో వ్యక్తుల ప్రమేయం కూడా ఉంటుంది కదా. ఇక వ్యక్తులు అంటే ఇక అది రేపు ఎంక్వైరీలు అన్నీ వస్తాయి. దానికి ఏమి పూర్తిగా ఇప్పుడు నేను వ్యక్తుల గురించి మాట్లాడటం, మనం ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు నేనే ఇక ఎంక్వైరీ అంతా ఒక రిపోర్ట్ లాగా చెప్పినట్టుగా బాగోదు కాబట్టి అది రిపోర్ట్లో రేపు అన్నీ వస్తాయి, పొందుపరుస్తాం. మేము దాంట్లో మా కమిటీ ఏం తప్పు చేయలేదని చెప్పేసి మేము అంతా కోర్టుకు వెళ్ళాము. గౌరవ న్యాయస్థానం కూడా మాకు స్టే ఇచ్చింది. దాని ప్రకారమే మేము కొనసాగుతున్నాం. అది ఏం జరిగింది, 111 కోట్లు అడ్వాన్స్లు ఎవరెవరికి ఇచ్చారని చెప్పేసి మొత్తం కూడా రిపోర్ట్లో క్లియర్గా ఉంది. ఏ కంపెనీకి ఎంత ఇచ్చారు ఏంటి అనేది క్లారిటీగా ఉంది. అది కూడా దాంట్లో మళ్ళీ అంటే మీకు క్లారిటీ కోసం చెప్తున్నా, ఏదైతే 111 కోట్లు అన్నారో దాంట్లో ఐవీఆర్ఎస్ఎల్ 46 కోట్లు మేము ఇవ్వాలి, సొసైటీకి రిటర్న్ ఇవ్వాలని చెప్పి గ్యారంటీ ఎన్సీఆర్టీ అని ఒప్పుకుని అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టింది. ఇది నేను 2021 వచ్చిన తర్వాత నేను ఎన్సీఆర్టీ దగ్గర కొట్లాడాను. ఐవీఆర్ఎస్ఎల్కి అడ్వాన్స్లు ఇచ్చాము 96 కోట్లు అని చెప్పి మేము క్లెయిమ్ చేస్తే 46 కోట్ల రూపాయలు ఎన్సీఆర్టీ ఒప్పుకుంది క్లియర్గా ఇవ్వాలి అని. మిగతా కంపెనీ యువర్స్ కంపెనీ వారు జస్టిస్ నరసింహారెడ్డి గారి దగ్గర ఆల్రెడీ ఫైనల్ ఆర్డర్ ఉంది, 34 కోట్ల రూపాయలు మేము క్లెయిమ్ చేసాము. అది కూడా త్వరలో ఆర్డర్ కోసం వెయిటింగ్ మేము. ఇందులో అంటే నేను మామూలుగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఇందిరా అంటే మీ థర్డ్ వైఫ్ అని చెప్పి మీ ఆరోపణ, ఆమె ఫ్లాట్ కూడా మీరు అక్రమంగా అమ్ముకున్నారనేది, ఆమె కూడా కిడ్నాప్ చేశారని చెప్పి కూడా మీ పైన కేసు ఉంది. నా పైన ఏ కేసు లేదండి. మాది 2012లోనే, అది నా వ్యక్తిగత విషయం. మాది 2012లోనే అయిపోయింది. ఇటువంటి స్వార్థపరులు వాళ్ళని అడ్డం పెట్టుకొని, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి ఏదో చేయాలని చెప్పి తీసుకొచ్చారు. దానికి త్వరలోనే వాళ్ళ ద్వారానే నేను సమాధానం చెప్పిస్తాను, డోంట్ వరీ. అది నా వ్యక్తిగత విషయం. నాది 2012లోనే క్లోజ్ అయిపోయింది. తర్వాత ఆమెతోనే నేను డైరెక్ట్గా ఇక్కడికే చెప్పిస్తాను మీకు ఎవరు దీని అనుకున్నారని కూడా. మీరు కస్టడీలో కూడా కొన్ని విషయాలు చెప్పారు పోలీసులకి, కొంత ఇంట్లో అక్రమాలు జరిగినాయి మాట వాస్తవమే, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కస్టడీలో చెప్పిన విషయాలకు ఏం చెప్పదలుచుకున్నారు పోలీస్ కస్టడీకి సంబంధించి అప్పుడు మీరు అరెస్ట్ అయినప్పుడు? అక్రమాలంటే ఇంకేముంది, నేను అక్రమాలు ఏం చేయలేదండి. ఉన్న వాటి మీరు ఇచ్చిన రిపోర్ట్ని కోర్టులో సబ్మిట్ చేసినారు పోలీసులు కూడా. ఇది 111 కోట్లు ఇట్లా జరిగింది. వీటి గురించి ఏంటంటే అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. 51 ఎంక్వైరీ రిపోర్ట్ కానీ 60 రిపోర్ట్ కానీ చేశాము. నేను వచ్చిన తర్వాత అయితే మేము ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. నేను వచ్చిన తర్వాత సొసైటీలో మనీయే లేదు, అక్రమాలు చేద్దామన్న మనీ లేదు, ఇంకోటి మనీ లేదు. మనీ పరంగా నా మీద అక్రమాలు ఏమి రాలేదు. నేను క్లియర్గా నేను వచ్చినప్పటి నుంచి ఏమేమి ఉన్నాయో నేను చేసిన పని అంతా చెప్పుకున్నాను క్లియర్గా. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే నా మీద ఆ 60 కోట్ల రూపాయలు అడ్వాన్స్లు ఎందుకు తీసుకున్నారు, మీరు ఎందుకు రిఫండ్ ఇవ్వలేదు అనేది నాకు క్వశ్చన్ వేశారు. మా దగ్గర లేవండి ఇవ్వడానికి, మేము ఉంటే ఇవ్వడానికి మాకేమన్నా అభ్యంతరం కాదు. ఇప్పుడు సొసైటీలో డబ్బులు లేవు, నేను డబ్బులు సమకూర్చుకుంటున్నాను, నా ప్లానింగ్లో ఉన్నానంటే వచ్చిన నెంబర్లు అందరూ ఏంటి, నేను ఇంత కట్టాను, నా డబ్బు సొసైటీలో ఉంది అంటారు. సొసైటీలో ఉందంటే ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు టు ద ప్రెసిడెంట్ నేనే కదా, నా దగ్గరే ఉంది.
పోలీసు వారు ఏమంటారు, నువ్వు మరి డబ్బు ఎందుకు కట్టించుకున్నావు, డబ్బు కట్టించుకున్నప్పుడు ఫ్లాట్ అన్న ఇవ్వాలి, డబ్బు అన్న వాళ్ళ డబ్బు వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి కదా అని ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళది. ఆ క్వశ్చన్ సమాధానం మా దగ్గర లేదు, ఎందుకంటే డబ్బు రిఫండ్ ఇవ్వడానికి మన సొసైటీలో డబ్బు లేదు కాబట్టి మేము దాంట్లో ఇబ్బంది పడ్డమాట వాస్తవం. అది కేవలం వల్లభనేని అనిల్నే ఇందులో టార్గెట్ చేయడానికి కారణం ఏంది? మీరు కూడా ప్రతిసారి నేను కాదు కారణం పాత సొసైటీ అంటున్నారు, కానీ పాత సొసైటీ పేర్లను ఎవరు ప్రస్తావించడం లేదు. ఎస్ అండి, నేను ఎప్పుడు పాత సొసైటీ అనలేదండి, ఇప్పుడు కూడా చెప్తున్నా క్లారిటీగా. సొసైటీ గత పాలక వర్గం కూడా సొసైటీ కోసమే చేసింది, అడ్వాన్సుల రూపంలో ఇచ్చింది తప్ప ఎవరు కాదు. ఇప్పుడు ఎందుకంటే అందరికీ ఇక్కడ సొసైటీలో డే 1 నుంచి ప్రతిదీ నాకు తెలుసు, నేను ఒప్పుకుంటాను, నాకు తెలిసనే చెప్తాను తప్ప తప్పించుకొని పోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రతి దానికి కూడా ముందు వచ్చి మాట్లాడేది నేనే. 15 నుంచి 20 దాకా అయినా నన్ను మా కమిటీ వాళ్ళు ముందు పెట్టి ఇట్లా మీడియాకైనా లేకపోతే ఎక్కడికైనా అధికారుల దగ్గర మాట్లాడడానికి వచ్చి పంపించేవాళ్ళు, నన్ను కానీ మహాన్ రెడ్డి గారిని కానీ. ఇక నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏంటంటే సొసైటీ అంత కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యాను. నేను వచ్చేసరికి సొసైటీ అంత చిత్రపూర్ అంతా బయటికి మీడియాలో అంతా మీకు 2018 నుంచి అప్పటికే 1000 కోట్లు అని ఎక్స్పోజ్ అయి ఉంది. ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రెసిడెంట్గా అయినప్పుడు బాధ్యతలు నా మీదే పడతాయి కదా, అంతేగాని నేను పక్కన వాళ్ళ మీద వేసేసి నేను తప్పించుకోలేను కదా. కానీ పరిపాలన చేసి దీని సొసైటీని ఒక గమ్యానికి చేర్చాలి కదా. చేర్చే క్రమంలో నేను ముందుకు వచ్చి అన్నిటికీ వాళ్ళ ఆపోజిట్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కౌంటర్లు ఇస్తుంటే అనిల్ టార్గెట్. ఇప్పుడు కూడా వాళ్ళ టార్గెట్ అని చెప్పమనండి. వాళ్ళ వ్యక్తిగతంగా ఏ స్వార్థం లేకపోతే సొసైటీ ఏం కావాలనుకుంటున్నారు చెప్పమనండి. నేను దానికి సొసైటీలో ఉన్న కార్మికులకు ఖచ్చితంగా ఇండ్లు కావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఎస్ అండి, సొసైటీ కార్మికులు అంటే వాళ్ళ సాధన సమితి పెట్టింది అందుకోసం కార్మికులకు సమన్యాయం జరగాలనేది వాళ్ళ డిమాండ్. ఒకటండి, సాధన సమితి కొట్లాడిన మాట వాస్తవం, నిజమైన సినీ కార్మికులు కావాలి అని. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత నేను ఓపెన్గానే చెప్తాను, ఇప్పుడు కూడా ఒక 5 to 10% ఏమైనా మిస్యూజ్ అయిందని చెప్పేసి వాళ్ళు బయట వాళ్ళకి ఇచ్చారని చెప్పి అంటారేమో, కానీ నేను వచ్చిన తర్వాత నిజమైన సినీ కార్మికుడు ఎవరో అంతకుముందు ఇప్పుడు ఎవరైతే మీరు అన్నారు చూడండి 500 మెంబర్స్ వెయిటింగ్లో 2020 ఉన్నారో, దాంట్లో వెయిటింగ్లో ఉన్న వాళ్ళు ఉన్న సినిమా వాళ్ళకి నేను ఇచ్చానే తప్ప వేరే బయట వాళ్ళకి ఇవ్వాల. ఎవరైతే అన్నారో సినిమా వాళ్ళు కాదు అని ఆరోపణ ఎదుర్కొంటున్నారో వాళ్ళని పక్కన పెట్టాను. వాళ్ళని ఎవరిని పెట్టానంటే మనకి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉందండి, దాంట్లో అక్రమ కార్డులు ఇచ్చారని చెప్పేసి ఒక ఎంక్వైరీ జరిగింది దాసరి నారాయణరావు గారి సమక్షంలో. వారిలో కొందరు పేర్లు ఇచ్చారు, వాళ్ళు బహిరంగ ఇచ్చారు. అది కూడా ఇప్పుడు కాదు, గతంలో 2018 లోపే ఇచ్చారు. వాళ్ళలో ఉన్న వాళ్ళని మీరు తర్వాత గుర్తించిన తర్వాత 51 ఎంక్వైరీ రిపోర్ట్లు క్లియర్గా ఇచ్చారు, వీరికి కార్డు లేదు, మేము కార్డు లేదు కాబట్టి వీళ్ళు గుర్తిస్తున్నాం, వీళ్ళు ఎంక్వైరీ చేయండి అని డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ రాశారు. మీరు గుర్తించండి వాళ్ళని అంటే మేమేం చేసాము, 24 క్రాఫ్ట్స్లో ఉన్న అన్ని యూనియన్లకి వాళ్ళ లిస్టులు పంపించి వీళ్ళు మీ మెంబర్లకు కాదని చెక్ చేయమని చెప్పాను. చెక్ చేయమంటే వీళ్ళు మా మెంబర్లు, వీళ్ళు మా మెంబర్లు కాదు అన్నారు. నిజంగా మెంబర్లు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం సొసైటీలో మెంబర్షిప్ తీసేయాలంటే ఎవరి వల్ల కాదండి, ఓన్లీ 2 కారణాలే ఉంటాయి. అంటే సాధన సమితి డిమాండ్ చేసేది ఒకటే, బయటి వ్యక్తులకి అక్రమంగా కార్డులు జారీ చేశారు, ప్లాట్ల పంపిణీ కూడా అలాగే జరిగిందని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర 24 వింగులు ఉంటాయి చిత్ర పరిశ్రమలో. చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో భూమి కేటాయింపు చేసింది, ఆ విషయం మీకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ జరిగిన ఒకటైతే అవతల ఏదైతే ఉందో అవతల అక్రమార్కులకే ఫ్లాట్ల కేటాయింపు జరిపి సినీ పరిశ్రమలకు అన్యాయం జరిగిందనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. సార్ దానికి ఏంటంటే సార్, నేను దానికి అక్రమం జరగలేదు అని నేను అన్న, కానీ ఒక కొంచెం % జరిగిన మాట వాస్తవం. అది ఎప్పుడంటే 2009లో భూమి పూజ చేసిన తర్వాత ఒక సర్టన్ పీరియడ్ 2012 కల్లా ప్రాజెక్ట్ అయిపోవాలి. మీరైనా సరే ఎక్కడైనా సరే మీకు క్వశ్చన్లు వేస్తారు కాబట్టి హెచ్ఎండి పర్మిషన్ క్లియర్గా ఉంటుంది. 2012లో ప్రాజెక్ట్ అయిపోవాలి. ఎందుకు అయిపోలేదు? సొసైటీలో డైరెక్ట్గా డబ్బు కట్టమని అందరికీ ప్రతి యూనియన్కి ఆ రోజున్న కమిటీ ఇగో రేట్లు ఇవి, ఇన్ని ఫ్లాట్లు కడుతున్నాం మీరు కట్టండి అంటే, ఆ రోజు ఏంటంటే అందరి అభిప్రాయం ఇది కొండలు, ఇది ఎవరు కడతారు, ఇది కట్టలేరు వీళ్ళు అని. నిజమైన సినీ కార్మికుడు కూడా ఆ రోజు కట్టలేదండి. ఇది వాస్తవాన్ని ఒప్పుకోవాలి, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం, తప్పునే అందాం. ఇదే భరద్వాజ గారి సమక్షంలో ఇదే అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక స్తోమత లేక కొందరేమో అసలు జరగదు అని, ఎందుకంటే అదంతా కొండండి. ఈ రోజు చాలా ప్లెయిన్గా ఉందేమో, ఆ రోజు ఆ కొండను చూస్తే ఇది ప్రాజెక్ట్ కాదు అనుకునే ఒక అభద్రతా భావనకి అట్లా ఒప్పుకుందాం. కానీ సరే వాళ్ళు కట్టలేదని చెప్పి బయట వ్యక్తులకు ఇవ్వడం అనేది అన్యాయం కదా. లేదు, అదే నేను చెప్పేది, పూర్తి నాకు విషయం కంప్లీట్ కాదు. అప్పుడు క్లియర్గా అన్ని యూనియన్లకు పేపర్లు రాశారు, అంతా రాశారు. రాసిన తర్వాత సర్టెన్ మళ్ళీ ల్యాండ్ కాపాడుకోవాలంటే మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలంటే చేసిన కన్స్ట్రక్షన్ డబ్బులు ఇవ్వాలి కదండి. డబ్బులు ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు మరి? ఇటు నెంబరు కట్టరు, అటు బ్యాంకు కొంచెం ఒక సర్టెన్ పీరియడ్ లోన్ ఇస్తుంది. ఆ బ్యాలెన్స్ చేసుకునే కదా మన ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకునే కదా. కానీ ఒక దగ్గర ఆ ల్యాండ్ బ్యాంక్ను ఒక దగ్గర పెట్టి తదుపరి కట్టిన వాళ్ళకి కట్టినట్టుగా ఇవ్వాలని చెప్పి ఒక రూల్ కూడా ఉంది కదా. అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో సినీ కార్మికులు కొంతమంది స్తోమత లేదంటున్నారు, అలాగే స్తోమత లేని వాళ్ళను పక్కన పెట్టి ఆ ల్యాండ్ బ్యాంక్ని అయితే ఒక దగ్గర పెట్టి తదుపరి ఇవ్వాలని కూడా ఒక పద్ధతి ఉందని చెప్పి సాధన సమితి చెప్తుంది కదా. అది ఎక్కడా ఉండదండి. ఒకటే
మన డాక్యుమెంట్ 67 ఎకరాల 16 గుంటలు సింగిల్ డాక్యుమెంట్, 67 ఎకరాలు 16 గుంటలు 16 గుంటలు సింగిల్ డాక్యుమెంట్. అప్పుడు గతంలో స్టార్టింగ్లో DHFL ఫైనాన్స్ ద్వారా 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సొసైటీ రిజిస్ట్రేషన్ చేశారు డాక్యుమెంట్ని, అప్పుడు డబ్బు లేక స్టార్టింగ్. తర్వాత మన సభ్యులే DHFL అనేది ఒక ప్రైవేట్ సంస్థ 2005లో, ఇది ఒక ప్రైవేట్ సంస్థ, మన డాక్యుమెంట్ ఆడ ఉంటా కట్ట కాదు అన్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ SBI బ్యాంక్ ద్వారా 150 కోట్లు లోన్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దాన్ని విడతల వారీగా 130 కోట్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అప్ టు 2014 వరకు తీసుకున్న 2016 వరకు 130 కోట్లు లోన్ రూపంలో తీసుకోవడం జరిగింది. 130 కోట్లకి ఎంత ఇంట్రెస్ట్లు అయితే చూడండి. 3 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని లోన్ ఇచ్చారు వాళ్ళు. అది కాస్త 10 సంవత్సరాలు అయిపోయేసరికి అసలు సొసైటీ ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్లు కట్టలేక ఎంత ఇబ్బంది పడదో తెలుసు. అప్పుడు ఆ 3 ఇయర్స్లో కట్టలేకపోతే జనరల్ పెట్టుకొని మీరు కనుక పలానా పీరియడ్లో కట్టకపోతే మేము కొన్ని మెంబర్షిప్లు తీసుకుంటున్నాం, ఎవరు వచ్చినా తీసుకుంటామని చెప్పేసి కొన్ని తీసుకున్నమాట వాస్తవం. ఆ రోజు 2006లోనో అట్లా ఆ సమయంలో కొన్ని తీసుకున్న తర్వాత వాళ్ళతో డబ్బు కట్టించుకున్నాము, కొన్ని ఫ్లాట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది, అఫీషియల్ అలాట్మెంట్ జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మెంబర్లు కాదు అన్నారు. భరద్వాజ గారు ఎంక్వైరీ చేసి వాళ్ళకి కొందరిని తీసేయడం జరిగింది. తర్వాత కొందరిని వాళ్ళ డబ్బు వాళ్ళకి రిఫండ్లు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఉంటే ఒక 5 to 10% ఉంటారేమో తప్ప, వాళ్ళు కూడా సినీ కార్మికులుగానే వచ్చారో తప్ప వేరే ఎక్కడ మన చిత్రపూర్లో అక్రమంగా రావడానికి లేదు. తర్వాత చాలామంది తీసేశారండి, చాలా ఎంక్వైరీలు జరిగాయి, చాలామంది భయంతో వెళ్ళిపోయారు, చాలామంది ఉన్నారు. ఇంకా ఎవరన్నా కొందరు ఉన్నా కానీ వాళ్ళకి అఫీషియల్గా అలాట్ చేసినాయి తప్ప అన్అఫీషియల్గా ఎవరికి అలాట్ చేయలేదు. డైరెక్ట్ ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు వల్లభనేని అనిల్ గారు? ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా, ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగి నిజాయితీపరుడుగా బయటకు రావాలని చూస్తున్నారా? సొసైటీ మీద జరిగే ప్రతి ఎంక్వైరీకి నేను సపోర్ట్ చేస్తానండి. ఏదైనా సరే సొసైటీ పరంగా మాట్లాడాలి తప్ప నేను అనేది కోరేది ఒకటే మీ ద్వారా. సొసైటీ ఎంక్వైరీ ఈ రోజు కాదు రేపైనా పేపర్ పరంగా ఉన్న ప్రతి రూపాయి బయటపడింది. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు ఎందుకు జరిగింది అని ప్రతి ఒక్క దానికి ఉంటుంది. నేను ప్రతి ఒక్క దానికి నేను క్లారిటీగా అన్ని ఆధారాలతో నేను రేపు పోలీసు వారు పిలిచినప్పుడు, EOW సంస్థ వారు పిలిచినప్పుడు ప్రతి ఒక్క ఆధారంతో వాళ్ళకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాని మేమేమి తప్పు చేయలేదు, మేము ఒప్పు చేయలేదని నేను నిర్ధారించడానికి నేను కాదు. కానీ ఏంటంటే నేను అనేది ఏంటంటే వ్యక్తిగత దూషణలుగా వెళ్ళొద్దు అంటున్నాను. ఇప్పుడు అంతే మీరు అన్నారు ఇందాక అనిల్ అని. ఇప్పుడు సొసైటీలో ఎవడో ఒకటి ముందుకు వచ్చి పని చేయకపోతే సొసైటీ ఏమైపోద్ది? సొసైటీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అనిల్ మీ పేరు ఎందుకు వస్తుంది, మిగతా వాళ్ళ పేర్లు రావట్లేదని. మిగతా వాళ్ళందరూ ఎవరు ముందుకు రారు, ముందుకు వచ్చి మాట్లాడరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీరు పిలవండి, ఎవరు వచ్చి ఒకరిద్దరు వచ్చి మాట్లాడతారేమో, కానీ మాట్లాడినా కానీ అంత క్లారిటీ అందరికీ తెలియదు కదండి. ఇప్పుడు క్లారిటీగా ఉన్న వాళ్ళు, దాని మీద పట్టున్న వాళ్ళు ఎవరు కొందరికే ఉంటుంది ఆ సొసైటీలో. ఇప్పుడు ఆ కొందరిని కూడా మొత్తం కూడా వాళ్ళు మేము ఇది కాదు అది కాదని చెప్పి వాళ్ళని బెదిరించేసి వీళ్ళని బెదిరిస్తానంటే కాదు కదా. ఇప్పుడు నేను డేరుగా వచ్చాను, నాకేం అవసరం చెప్పి నేను కూడా బయటే ఉంటే దానికి ఏమైపోద్దు, ఆ ప్రజలకు ఎలా తెలియాలి? నేను ప్రతి అంశాన్ని కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. నేను మీడియాలోకి వచ్చి చెప్పలేదేమో కానీ నేను సొసైటీలో జనరల్ బాడీలో ఇప్పుడు మీరు అడిగారు చూడండి 20 సభ్యత్వాలు ఎందుకు తీసుకున్నారని. నేను 20 సభ్యత్వాలు తీసుకుంటే తప్పు ఒప్పు అనేది ఎవరు నిర్ణయించాలి? నా సభ్యులు నిర్ణయించాలి. చిత్రపూరి అది కుటుంబం. యాజ్ పర్ కోఆపరేటివ్ యాక్ట్లో ఏదైనా సరే నిర్ణయం అనేది జనరల్ బాడీ నిర్ణయం తీసుకోవాలి, జనరల్ బాడీలో ఫైనల్ కావాలి తప్ప బయట 4 గదుల్లో ఎక్కడైనా మీడియా సంస్థల్లోనో పొలిటికల్ సంస్థల్లోనో వాళ్ళు చెప్పిన దాన్ని తీసుకొచ్చి మన జనరల్ బాడీలో పెట్టుకోకూడదు. ఏదున్నా సరే నేను వచ్చిన తర్వాత మీరు కావాలంటే సభ్యుల్లో అడగండి. 2020 డిసెంబర్ 10 తర్వాత ఎక్కడైనా మీరు చూడండి, మీరు ఇన్ని వ్యవస్థల్లో ఉంటారు, ఎన్ని కోఆపరేటివ్ సొసైటీస్లో జనరల్ బాడీ పెట్టకుండా దాటవేసే వ్యవస్థలు మీరు చూసుంటారు. నేను జనరల్ బాడీ పెడతాను, ప్రతి ఒక్క అంశాన్ని చెప్తాను రండి అంటే జనరల్ బాడీ ఆపమని కేసేస్తారు వీళ్ళు. ఎందుకు వేస్తారు? ఇప్పుడు మీరు నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే, ఇప్పుడు మీ దగ్గర కాదు కదండి నేను దొంగ అని చెప్పేది మీరు. ఇప్పుడు అదే నేను 2020 డిసెంబర్ ప్రెసిడెంట్ అయ్యా, 21లో 2 జనరల్ బాడీలు ప్రతి 6 నెలలకు జనరల్ బాడీ ఉంటుంది. నీ దగ్గర ఉన్న ఆధారాలని తీసుకొచ్చి పైన ఒక LED ఏర్పాటు చేసుకొని ఇదిగో ఇది తప్పు చేశాడు అనిల్, ఈ తప్పు చేశాడు కాబట్టి అనిల్ తీసేద్దామంటే సభ్యులే అందరిని పక్కా బొమ్మంటారు కదా. ఖచ్చితంగా వల్లభనేని అనిల్ ఏ శిక్షకైనా సిద్ధమవుతుంటాడు. ఒకవేళ తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా నిరూపించాలంటున్నాడు. ఇక కేసుకు సంబంధించిన వ్యవహారాలు కొనసాగుతుంటాయి. EOWకి ఖచ్చితంగా తాను ఆధారాలు సమర్పిస్తానంటున్నాడు. ఈ వివాదం సమస్యపై అందరికీ ఫ్లాట్లు రావాలని చెప్పి కూడా బిగ్ టీవీ కోరుకుంటుంది. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ.